హాయ్ గైస్ క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. మార్కెట్లో ఏమేమి జరిగిందని మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది, సో అందుకే కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ గైస్, ఈ 2024లో బిట్ కాయిన్ అండ్ ఎంటర్ మార్కెట్ ఎలా ర్యాలీ అయితే అయిందనేసి మీకే తెలిసిందే. సో ఈ అప్డేట్ చూడండి. బ్రేకింగ్ బిట్ కాయిన్ BTC ప్రైస్ రీచెస్ $70,000 ATH. సో ఈ బిట్ కాయిన్ చూసుకుంటే ప్రైస్ $70,000ని టచ్ అయితే చేసింది. సో నిన్న నైట్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో వెంటనే డంపవడం అయితే జరిగింది. సో వీడియో ఎండింగ్లో ప్రైస్ అనాలిసిస్ కూడా చేద్దాము. సో ఇక్కడ రీజన్ చూసుకుంటే బిట్ కాయిన్ ETF సో ఇంత తొందరగా మనం ఈ ప్రైస్కి రీచ్ అవడానికి కారణం చూసామంటే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ మోర్ దెన్ 14 year హిస్టరీ బిట్ కాయిన్స్ BTC ప్రైజెస్ సర్ప్రైజెడ్. సో ఇదే ఫస్ట్ టైం చూసుకుంటే $70,000 హిట్ అయితే అవ్వడం. బట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ అయితే చేశారు ఒక $70,000 హిట్ అయితే అవ్వచ్చు అనేసి. బట్ లాస్ట్ ఇయర్ కుదరలేదు. $68,000 ATH రికార్డ్ చేసుకున్నాక ప్రైస్ కంప్లీట్గా రివర్సల్ అయితే తీసుకుంది. సో ఎవరెవరైతే డిప్స్లో ఎంటర్ అవుతారో ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంచి ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు. సో అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ కాయిన్ మార్కెట్ క్యాప్, సో BTC ప్రైస్ ఇస్ నౌ చేంజింగ్ హ్యాండ్స్ ఫర్ $70,083 దాకా వెళ్ళింది. సో లాస్ట్ ఒక 24 hours చూసుకుంటే సో కన్సిస్టెంట్ పారాబోలిక్ అనేసి అయితే చెప్తున్నారు. సో ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ నుండి చూసుకుంటే కంటిన్యూగా పెద్ద క్యాండిల్స్, సో బిగ్ మూవ్ సడన్గా సో వచ్చింది BTCలో చూసుకుంటే. సో పాజిటివ్ మార్కెట్ చూసుకుంటే ఈ 2024-2025 మార్కెట్ ఇలాగే ఉంటుంది. మధ్యలో చిన్న ఫాల్స్ వచ్చిన 2024-2025 కొంచెం బుల్ మార్కెటే, చాలా వరకు పంపే ఉంటుంది ఒకనా డిప్తో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ బిట్ కాయిన్ హాల్వింగ్ ఏప్రిల్ మంత్లో పోతుంది, నెక్స్ట్ మంత్ చూసుకుంటే. సో ఇక్కడ హాల్వింగ్ కౌంట్ డౌన్ చూసుకుంటే ఎస్టిమేషన్ టైం 40 days 10 hours 47 minutes అయితే ఉంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. అండ్ బ్లాక్స్ రిమైనింగ్ 6,172, టార్గెట్ 8,40,000. అండ్ ప్రెడిక్టెడ్ డేట్ April 18th or April 19th అయితే ఉంటుంది. సో చూసుకుంటే లైవ్లో ఈ ప్రైస్ అయితే ఉంది. రీసెంట్గా $70,000 స్ట్రెచ్ అయ్యాక కొంచెం ఫాల్ అవుతుంది. బట్ మధ్యలో కొంచెం ఫాల్ వచ్చిన సైడ్ వేస్గా మూవ్ అయినా పట్టించుకోకండి. ఒక 2024లో పెద్ద పంప్ అయితే చూసాము. నా ఒపీనియన్, నేను అనుకుంటున్నది ఇంకా పెద్ద పంప్ అయితే చూస్తాము హాల్వింగ్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 year అయిన తర్వాత. బట్ చూద్దాము. సో చూసుకుంటే ఈ హాల్వింగ్ కూడా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు మార్కెట్కి చూసుకుంటే. సో మార్కెట్ రియాక్ట్ అయితే అయింది పాజిటివ్గా. సో BTC కూడా పంప్ అయితే అయింది కాబట్టి. గైస్, నెక్స్ట్ అప్డేట్ చూడండి. బ్లాక్ రాక్ ప్లాన్స్ టు అక్వైర్ స్పాట్ బిట్ కాయిన్ ETPs ఫర్ ఇట్స్ గ్లోబల్ అలొకేషన్ ఫండ్. సో ఇక్కడ ఈ 9.1 trillion అసెట్ మేనేజర్ అయిన బ్లాక్ రాక్ చూసుకుంటే కొంచెం ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో టు పర్చేస్ స్పాట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రోడక్ట్స్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఫర్ ద ఫిల్మ్స్ గ్లోబల్ అలొకేషన్ ఫండ్ అకార్డింగ్ టు అప్డేటెడ్ ఫైలింగ్ ఆన్ థర్స్డే విత్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సో వీళ్ళు ఫైలింగ్స్ అయితే చేస్తారు చూసుకుంటే, అప్డేట్ అయితే అయ్యాయని మెన్షన్ అయితే చేస్తారు. సో బిట్ కాయిన్ ETF అప్రూవల్ చూసుకుంటే జనవరి అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే ద $18 billion AUM గ్లోబల్ అలొకేషన్ ఫండ్ ఫైలింగ్స్ ఎస్ బ్లాక్ రాక్ మే అక్వైర్ ఇట్స్ ఓన్ IBIT ప్రోడక్ట్స్ యాజ్ వెల్ as అదర్ బిట్ కాయిన్ ETPs అని మెన్షన్ చేశారు. సో చూడాలి వీళ్ళు ఏమి అక్వైర్ చేసుకుంటారా ఏంటి అనేసి. సో బిట్ కాయిన్ స్పాట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రోడక్ట్స్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ చూడండి. కాయిన్ టెలిగ్రాఫ్ వాళ్ళు ఏ న్యూస్ ప్రొవైడ్ చేస్తారు. కాయిన్ బేస్ స్టాక్ చూసుకుంటే ఒక 60% జంప్ అయితే అయింది. 24లో రికవర్స్ లిస్టింగ్ ప్రైస్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఈ రీజన్ ఏమి లేదు. సో కాయిన్ బేస్ చూసుకుంటే పెద్ద ఎక్స్చేంజ్, సో మార్కెట్ ర్యాలీ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా బై సెల్ ఫీజ్ ఓకేనా. సో కొంచెం ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉంటుంది. సో స్టాక్ కూడా చూసుకుంటే 2024లో ఒక 60% ఇంక్రీజ్ అయితే అయింది. ఈవెన్ మైక్రోస్ట్రాటజీ వాళ్ళ షేర్స్ కూడా చూసుకుంటే వాళ్ళు BTC బై చేసి ప్రాఫిట్స్లోకి వచ్చాక వాళ్ళ షేర్స్ కూడా కొంచెం రికవర్ అయితే అయ్యాయి అనేసి పాస్ట్లోనే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే కాయిన్ బేస్ అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ పొజిషన్కి వస్తే ప్రజెంట్ $68,201 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. గైస్, రీసెంట్గా ప్రైస్ చూసుకుంటే బాగా అప్ సైడ్ ర్యాలీ అయితే అయింది. బట్ అయితే చూడొచ్చు ఒక అప్ ట్రెండ్లో ఏమనేది ఎలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయితే అవుతుంది అనేసి మల్టిపల్ టైమ్స్ క్యాండిల్స్ చూసుకుంటే 20 MA దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళాయి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రీవియస్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ అయితే చెప్పాను, $68,694 అనేసి. సో అదొక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ అబోవ్ ఈ క్యాండిల్ అయితే వెళ్ళింది. $70,000 ఇట్టాక ప్రైస్ చూసుకుంటే మళ్ళీ రివర్సల్ అయితే తీసుకుంది. బట్ 20 MA దగ్గర వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఈ క్యాండిల్ చూసుకుంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది 12th AM క్యాండిల్. బట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా సస్టైన్ అయితే అయింది. బట్ ప్రైస్ వెంటనే రివర్సల్ అయితే తీసుకుంది. సో ప్రాఫిట్ బుకింగ్. సో కొంచెం ఎవరైతే అక్కడ లాంగ్ స్క్రెచ్ చేస్తారో కొంచెం వాళ్ళు
ఎగ్జిట్ అయితే అయిపోవాల్సి వచ్చింది. సో లిక్విడేట్ అయితే ఖచ్చితంగా అయి ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ 20 MA ఉండడం వల్ల మళ్ళీ చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై అయితే చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ జోన్ కన్నా ఇంపార్టెంట్ అయిన లెవెల్ చూసుకుంటే క్యాండిల్ రికార్డ్ చేసుకున్న హై. ఆ క్యాండిల్ హై అబోవ్ సస్టైన్ అయిందంటే ఇంకా ఒక $70,000 అబోవ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ప్రీవియస్గా కూడా చెప్పాను, ఒక $70,000 వచ్చిందంటే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు అనేసి. అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఒక ఇంపార్టెంట్ 68,694 అండ్ సపోర్ట్ చూసుకుంటే 20 MA అండ్ 50 MA 67,427. ఒకవేళ ఇంకొంచెం ప్రైస్ డౌన్ సైడ్ వచ్చిందంటే ఈ క్యాండిల్ రికార్డ్ చేసుకున్న అరౌండ్ ఒక $66,000. సో జోన్కి చూసుకుంటే ప్రైస్కి చాలా దూరం అవుతుంది. ఆ జోన్ చాలా డిమాండ్స్ మనం ప్రీవియస్గా చూసుకుంటే అక్కడ నుండి ప్రైస్ రివర్సల్ అయితే తీసుకుంది కాబట్టి. అండ్ మనం 1 డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే సో బీటీసీ చూసుకుంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 3 గ్రీన్ క్యాండిల్స్ ఒకనా డైలీ టైం ఫ్రేమ్లో. బట్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే అవ్వలేకపోయింది. $68,694 అబోవ్ సస్టైన్ అయితే అవ్వలేకపోయింది. సో ఈ క్యాండిల్ ఒకసారి గమనించామంటే 5th March క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళాక డౌన్ సైడ్ చూసుకుంటే $59,000 దాకా వచ్చింది. బట్ 20 MAని టచ్ చేస్తున్నాం అనుకున్నాను, బట్ 20 MAని టచ్ అయితే చేయలేదు. సో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది $59,709 దగ్గర. సో సపోర్ట్ అబోవ్ వెళ్ళింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3 రెసిస్టెన్స్ అబోవ్ వెళ్ళి పాజిటివ్ క్యాండిల్ గ్రీన్గా లేకపోయినా సో లెవెల్స్ అబోవ్ సస్టైన్ అయితే అయ్యింది, క్లోజ్ అయితే ఇచ్చింది క్యాండిల్ చూసుకుంటే. బట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కూడా గ్రీన్గా క్లోజ్ అయిందంటే పాజిటివ్. బట్ చూద్దాం, ప్రెసెంట్ బిట్ కాయిన్ చూసుకుంటే బుల్లిష్గానే ఉంది ఇంకా నా ఒపీనియన్ చూసుకుంటే. సో అక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన లెవెల్ అయితే ఉంది. బట్ చూద్దాం ఆ లెవెల్ని ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది అనేసి. సో చూడొచ్చు 2024లో ఎంత మంచి ర్యాలీ ఇచ్చింది అనేసి 7th February. అండ్ జనవరిలో కొంచెం చూసుకుంటే 46 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది, $46,000 దగ్గర ఈ జనవరి మంత్లో. బట్ ఆ తర్వాత సో ఎప్పుడైతే ఫిబ్రవరి స్టార్ట్ అయితే అయిందో సో అప్పటి నుండి ఈ ర్యాలీ ఇక్కడ నుండి చూసుకుంటే ఇక్కడ లాస్ట్ టైం చూసుకుంటే ఇక్కడ నుండి సో మీరైతే చూడొచ్చు ఎలా అప్సైడ్ ర్యాలీ అయితే అయ్యిందనేసి. సో 2024లో పెద్ద పంప్ అయితే ఇచ్చింది బిట్ కాయిన్ చూసుకుంటే. బట్ చూద్దాం ఇంకా ఎక్కడ దాకా వెళ్ళి చేరుకుంటుంది అనేసి. సో ETF అప్రూవల్ రావడం అనేది పాజిటివ్. ఇంకొకటి హాల్వింగ్. సో చూద్దాం హాల్వింగ్ అయ్యాక BTC ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. BTC ఒకటి రికవర్ అయిందంటే ఎంటర్ మార్కెట్ కొంచెం గ్రీన్లోకి అయితే వచ్చినట్టు. సో 2022లో తెలిసింది, ఎవరైతే అప్పుడు హోల్డ్ చేసుకుంటూ వచ్చారో సెల్ చేయకుండా ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు. ఎందుకంటే 2022 కంప్లీట్గా డౌన్ఫాల్. సో డిప్స్ న్యూస్ చేసుకున్న వాళ్ళు సో ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు. ఇన్వెస్ట్ చేశాక వన్స్ ప్రాఫిట్ వచ్చిందంటే సేఫ్గా ఎగ్జిట్ అయితే అయిపోండి. సో చూద్దాం ఇంకా BTC ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. సో గైస్, ప్రెసెంట్ క్రిప్టో మార్కెట్కి సంబంధించి ఉన్న కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. ఈ ఛానల్లోనే ఇక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను.